ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం అర్జునుడు బృహన్నలగా కొలువులోకి ప్రవేశించాడు అని తెలుసుకున్నాం. ఆయన అలా కొలువులోకి ప్రవేశించగానే వేరొక దిక్కు నుంచి నకులుడు వచ్చాడు. విరాటరాజు ఇప్పుడూ చూస్తున్నాడు, అంటే నకులుడిని కూడా చూస్తున్నాడు. అప్పుడే ప్రభు ఎందుకో ఎవరినో ఆజ్ఞాపించాడు. గుర్రాలను కొందామనుకుంటున్నాను, మంచి గుర్రాల మందలను తీసుకుని రండి, ఎటువంటి గుర్రాలను మనం తీసుకోవచ్చునో చూద్దాం అన్నాడు. భటులు గుర్రాలను తీసుకొస్తున్నారు. ఆ వచ్చినవాడు ప్రభువును చూడడం లేదు, ఆయన వస్తున్న గుర్రాల వంక చూస్తున్నాడు. ఎవరు? నకులుడు. ఇప్పుడు సభలో వాళ్ళందరూ ఆ వస్తున్న వాడికేసి చూస్తున్నాడు. ఎలా చూస్తున్నారు అంటే, సరోవరంలో ఉండే తామ్ర మొక్కలు సూర్యకిరణాల కోసం ఎదురు చూసి బాలసూర్యుడు కిరణం తగలగానే విచ్చుకున్నట్టు వస్తున్న నకులుడిని ఇలా చూడగానే సభలో ఉన్నవారి అందరి కళ్ళు విచ్చుకున్నాయి. అబ్బా, ఏం అందం అంటున్నారు. ఇప్పుడు ఆయన గుర్రాలను మేపుకునేవాడి రూపంలో ఉన్నాడు. అయినా ఆయన అందం దాగలేదు. అక్కడ ఉన్న అందరి మనసులు అలాగే లగ్నమైపోయి అందరూ అలా చూస్తున్నారు. ఆయన గుర్రాల వంక చూస్తున్నాడు. అతని చూపులో గుర్రాల నైపుణ్యానికి, గుర్రాల జాతులను కనపెట్టగలిగిన వాడిలా ఉన్నాడు. ఆ పిల్లవాడికి గుర్రాలను గురించి బాగా తెలిసి ఉండవచ్చు, అందుకే వాటికేసి అలా చూస్తున్నాడు అని విరాటరాజు గారు అనుకున్నాడు. ఇప్పుడు విరాటరాజు ప్రయత్నం అవసరం లేకుండా నకులుడి సౌందర్యం, నకులుడి గుర్రాల వంక చూడడం ఆయనకు కావలసిన పదవి వైపుకు ఆయనను తీసుకువెళ్ళిపోయింది. ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం లేకుండా తన అందం, తన చూపులు, ఈ రెండే నకులుడికి ఉద్యోగం ఇచ్చేశాయి. నకులుడు వెళ్ళి ప్రభు దగ్గర నిలబడి ఇలా చెబుతున్నాడు. రాజా, నా పేరు దామగ్రంథి. నాకు అశ్వశాస్త్రం బాగా తెలుసు. నేను ఏదైనా గుర్రాన్ని ఇలా చూస్తే అది ఎన్నేళ్ల వయసుదో చెప్పేస్తాను, ఎంతకాలం బతుకుతుందో చెప్పేస్తాను, అది చూలుతో ఉందో లేదో చెప్పేస్తాను, అది ఎంత పెంకితో కనిపెడతాను, దానికి ఎటువంటి వ్యాయామం చేయిస్తే లొంగుతుందో చెబుతాను, అది ఏ జాతితో చెబుతాను, అది ఎంత వేగంగా దావుడు తీస్తుందో చెబుతాను, గుర్రం నిలబడిన రీతిని బట్టి దానికి ఏ అనారోగ్యం వచ్చిందో చెబుతాను, దానికి ఏ మందు వేయాలో చెబుతాను. అన్నిటినీ మించి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ రీతిగా రాజు వీటిని ఉపయోగించుకోవాలో అలా వాటిని తయారు చేయగలగడంలో నేను సిద్ధహస్తుణ్ణి. కాబట్టి రాజా, నన్ను నీ గుర్రాలకి రక్షకుడుగా స్వీకరించు అన్నాడు. రాజు నకులుడి సౌందర్యం చూసి అన్నాడు, నిన్ను చూస్తే నాకు అలా అనిపించడం లేదు. చాలా దివ్యమైన తేజస్సుతో ఉన్నావు, ఇంద్రుడిలాగానో అగ్నిహోత్రుడిలాగానో ఉన్నావు. కాబట్టి నీకు ఆ పదవి ఎందుకు? నిన్ను నా ఐశ్వర్యాన్ని రక్షించేవాడిగా వేస్తాను అన్నాడు. అంటే ఆయన అన్నారు, నాకు వద్దు. ఎవరు ఏ పనిని చేయగలరో ఆ పనిని స్వీకరిస్తే బాగుంటుంది తప్పితే, ఎవరో ఏదో ఇస్తానన్నారు కదా అని చెయ్యలేని పనిలోకి వెడితే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి చెయ్యలేని పనులు నాకెందుకు ప్రభు? నాకు గుర్రాల గురించి బాగా తెలుసు. కాబట్టి నేను అశ్వశిక్షకుడినై ఉంటాను. నేను గతంలో ధర్మరాజు గారి దగ్గర పనిచేశాను, నాకు ఆ పదవి ఇప్పించు అన్నాడు. అని మిగిలిన వాళ్ళలా ఊరుకోలేదు. నకులుడి ప్రేమ వేరు. నకులుడికి తండ్రి ఒకడైనా తల్లులు వేరు కదండి. ధర్మజ, భీమార్జునులు కుంతిపుత్రులు, నకుల సహదేవులు మాద్రిపుత్రులు. భీమార్జునుల మీద ఎంత ప్రేమ ఉన్నదో నకుల సహదేవుల మీద ధర్మరాజు గారికి అంత ప్రేమ ఉండనక్కర్లేదు. కానీ ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చినా అప్పుడప్పుడు భీమార్జునుల కన్నా కూడా ధర్మరాజు గారు నకులుడినే ప్రేమించాడు. అందుకే కదండి, అందరూ పడిపోతే యక్షుడి వల్ల కుంతిపుత్రుల్లో తాను బతికి ఉన్నాను కాబట్టి మాద్రిపుత్రుల్లో నకులుడిని బతికించమని యక్షుడిని అడిగాడు ఆ యక్ష ప్రశ్నలు వేసే ముందు. కాబట్టి ధర్మరాజు గారికి నకులుడు అంటే అంత ప్రేమ. నకులుడు విరాటరాజుతో చెబుతున్నాడు, ధర్మరాజు గారికి నేనంటే ఎంతో ప్రేమ. ఒకప్పుడు నేను ఆయన కొలువు కూటంలో పనిచేసినప్పుడు ధర్మరాజు గారు నన్ను ఎప్పుడూ ఒక సేవకుడిగా, ఒక అశ్వరక్షకుడిగా చూడలేదు. ఈ గుర్రములన్నింటినీ నడపమనేది నాకు ధర్మరాజు గారే నేర్పించారు. నన్ను ఈ స్థితిలోకి వచ్చేటట్టుగా తండ్రి లేని వాడిని తండ్రిలా పోషించి పెద్ద చేసినవాడు నా అన్న ధర్మరాజు గారని లోపల అర్థం. కానీ ఇప్పుడు ఆయన అజ్ఞాతవాసంలో ఉన్నాడు కదా, కాబట్టి మళ్ళా ఏనాటికి నేను ధర్మరాజుని కలుస్తాను. కాబట్టి ప్రభు, నేను నీ అశ్వాలను కాపాడే అశ్వశిక్షకుడిగా ఉండే అదృష్టాన్ని కల్పించు. అలాగని నేను కేవలం గుర్రాలనే రక్షిస్తానని అనుకుంటున్నావేమో. యుద్ధం వచ్చినా, నీకు ఎవరితోనైనా ఇబ్బంది వచ్చినా ఆనాడు యుద్ధంలో నా కౌశలం ఏమిటో చూపిస్తాను. ప్రభుత్వం నీ రాచరికం కాపాడుతాను. అప్పటి వరకు గుర్రాలను కాపాడుతూ ఉంటాను అన్నాడు. సరే, నువ్వు ఏ పదవి కోరుకుంటున్నావో దానినే నీకు ఇస్తాను. నీకు ఏది సంతోషం అనిపిస్తే ఆ పని చెయ్యి అన్నాడు విరాటరాజు గారు. సహదేవుడు పాండవులలో చిట్ట చివరివాడు కదండి. ఇప్పటికీ నలుగురు చేరిపోయారు. మాద్రీసుతుడు ఆయన విరాటరాజు గారి సభాప్రవేశం చేస్తున్నాడు. సహదేవుడు ప్రవేశిస్తున్న సమయంలో ఆయన తేజస్సును బట్టి ఆయన వంక అందరూ ఆశ్చర్యంగా చూశాడు. చంద్రుని కాంతి ఎంత సౌమ్యంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంత చక్కటి స్వరూపం ఉన్నవాడు సహదేవుడు.
కేవలం చంద్రుడిలా శాంత స్వభావం ఒక్కటే కలిగినవాడు కాదు. అగ్నిహోత్రుని వంటి తేజస్సు కూడా ఉన్నవాడు. రెండు పరస్పర విరుద్ధమైన కాంతులు ఏకకాలమునందు ఒకరి యందు భాసిస్తూ ఉండగా ఆయన సభలోకి నడిచి వస్తున్న సన్నివేశాన్ని చూసిన సభలో ఉన్న పౌరులు ఆశ్చర్యచకితులయ్యారు. వాళ్ళందరూ నోరు తెరుచుకుని చూస్తున్నారు. అందరూ ఆయనను చూస్తుంటే ఆయన కొద్దిగా సిగ్గుపడ్డాడు. ఇది ఇప్పటి వరకు ఎవరి విషయంలోనూ జరగలేదు, పైన నలుగురు విషయంలోనూ. ఎందుకు సహదేవుడు సిగ్గుపడడం అంటే ఆయనలో భయంతో కూడిన సిగ్గు కలిగింది. భయం ఎందుకు కలగాలి అంటే, పాండవులలో నేను చిన్నవాడిని, నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా బలవంతులు, నాకన్నా మహాపురుషులైన వాళ్ళు ఈ సంవత్సరం అజ్ఞాతవాసం జాగ్రత్తగా గడిచిపోవడానికి వీలుగా ఎటువంటి పథక రచన చేసి ఉన్నారు, ఆ రచనకు అనుగుణంగా విరాటరాజు గారి కొలువులో మిగిలిన నలుగురు స్థానాలను సంపాదించుకుని ఉన్నారు. ఇక మిగిలినవాడు తాను ఒక్కడే. ఇప్పుడు నేను కానీ కొలువు సంపాదించలేకపోతే నా అన్నగారుల అజ్ఞాతవాసానికి భంగపాటు వస్తుంది, చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి తను ఇప్పుడు ఎలాగైనా ఆ కొలువు సాధించుకోవడంలో కృతకృత్యుడు కావాలి. ఇది లోపల ఉన్న భయం. 10 మంది ముందు న్యూనతాభావం పొందే చిన్నతనం వేరు. అంటే 10 మంది ముందు న్యూనతాభావం పొందే చిన్నతనం వేరు, తనకన్నా సమర్థులైన పెద్దవారు ఉండడం వలన మిగిలిపోయిన చిన్నతనం వేరు. ఈ రెండిటికి తేడా ఉంటుంది. కొంతమందికి న్యూనతాభావంతో కూడిన చిన్నతనం ఉంటుంది, అది ఒక రోగం. మనిషి అలా ఉండకూడదు. కొంతమంది నేనెంతటి వాడినండి, నేనేం పనికొస్తానండి, వాళ్ళలోకి వెళ్ళడానికి నాకు ఏం అర్హత ఉందండి అంటూ ఎప్పుడూ తాను వెనకబడిపోయి తను ఎందుకు పనికి మాలిన వాడిని అన్న భావనతో ఉంటూ ఉంటారు. అలా దాక్కునే స్వభావం మంచిది కాదు. అలాగని అతి చొరవ మంచిది కాదు. అది న్యూనతాభావంతో కూడిన చిన్నతనం తనను తాను ఆపాదించుకుంటూ ఉంటుంది. అయితే సహదేవుని యందు ప్రకాశించేది అది కాదు. సహదేవుని చిన్నతనం తన ముందు సమర్థులైన పెద్దవాళ్ళు ఉండిపోయిన చిన్నతనం. ఇప్పుడు తనంత తాను తన ప్రతిభతో విరాటరాజు గారి కొలువులో ప్రవేశించాలి. ఏమిటి తనకు ఉన్న ప్రతిభ? ఆయన మంచి విలుకాడు, గొప్ప సుక్షత్రియుడు. కానీ ఇప్పుడు అది చెప్పడానికి లేదు. తనకు ఎంత గొప్ప లక్షణం ఉన్నదో అది పక్కన పెట్టి హీనమైనది ఏదుందో అది చెప్పాలి. నాకు ఆవు దూడలను కాయడం తెలుసు అని చెప్పాడు. అంటే ఆవు దూడలను కాయడం హీనమైనదా అంటే అది కాదు, తనకు వచ్చిన విద్య కంటే కూడా తక్కువైనది అని అర్థం. వేరొక మాటలో చెప్పాలి అంటే పశువుల కాపరి. పశువుల కాపరికి బుద్ధి వైభవం ఎంత మాత్రం అవసరం లేదు. అలాగనంటే అసలు వాడికి ఏమీ తెలియనక్కర్లేదు అని అర్థం కాదు. పశువుల విషయంలో కొన్ని తెలిసి ఉండొచ్చు. ఇది సహదేవుడు పొందిన చిన్నతనం. ఇది సహదేవుడి భయం. అక్కడ ఉన్న వాళ్ళందరూ తననే చూస్తున్నారు. సహదేవుడు ఇంతకు పూర్వం ఎప్పుడూ తనంత తానుగా సమస్యను ఎదుర్కొని ఉన్నవాడు కాదు. ఇప్పుడు చిన్నవాడై పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ధర్మరాజు, విరాటరాజు ఇద్దరూ సంతోషించేటట్టుగా తాను కొలువులోకి వెళ్ళాలి. ఈ పరిస్థితిలో సహదేవుడికి భయం ఉండడం సహజం. కాబట్టి అతను సిగ్గుపడ్డాడు. అతనికి భయంతో కూడిన సిగ్గు కలిగింది అన్నారు తిక్కన గారు. తిక్కన గారి కవిత్వంలో ఉండే గొప్పతనం ఏమిటి అంటే నాటకీయత. ఏది ఒక వాక్య నిర్ణయం చేస్తుందో, ఏది ఒక వాక్య నిర్మాణం చేస్తుందో, ఒక వాక్యం రాసి చూపిస్తూ అర్థమవుతుందో, దానిని బాగా మనసులో చూడగలిగిన వాడికి పాత్ర మనసులో పడుతున్న దిగులు, దాని వలన కలిగిన వ్యక్తమైనటువంటి భావనతో కూడిన పాత్రను మన కళ్ళెదుట ఒక నాటకీయ చిత్రాన్ని చేస్తాడు. ఆయన కవిత్వానికి ఉన్న గొప్పతనం అదండి. ఇప్పుడు విరాటరాజు గారి కొలువులోకి కేవలం సహదేవుని ప్రవేశపెట్టడం లేదు. వస్తున్నవాడు ఎక్కువగా నోరు విప్పి చెప్పనవసరం లేని రీతిలో వచ్చాడు. ఒకవైపు దూడలను కట్టే పలుపులన్నిటినీ వేసుకున్నాడు. ఒక పక్క పెద్ద పెద్ద పశువులకు కట్టే పలుపులు వేసుకున్నాడు. పెద్ద తాడును ఒక దానిని చుట్టి మొలకి కట్టుకున్నాడు. తలకి పాగా ఒకటి చుట్టుకుని అచ్చు పశువుల కాపరిలాగే వచ్చాడు. పశువుల కాపరిలా రావడం తేలిక, కానీ పశువుల కాపరిలా మాట్లాడడం కష్టం. ఎందుచేతనంటే నోరు విప్పితే పశువుల కాపరి భాషనే మాట్లాడాలి. ఇప్పుడు సహదేవుడు అక్కడికి వస్తూనే అన్నాడు, మహానుభావ, నేను ఆవుల్ని బాగా కాస్తాను. ఇంతకు పూర్వం నేను ధర్మరాజు గారి గోసంపదనంతా రక్ష చేస్తూ ఉండేవాడిని. ఆయన ఇప్పుడు అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయారు. అందుకని ఇప్పుడు నేను ఆ కొలువు వదిలి బయటికి వచ్చేసాను. నాకు ఆవుల స్థితిగతులన్నీ తెలుసు. ఒక ఆవును చూడగానే దాని వయసు చెప్పగలను, అది ఎన్ని పాలు ఇస్తుందో చెప్పగలను, అది ఏ రోగంతో బాధపడుతుందో చెప్పగలను. ఆవులకు ఉంగడి, అదురు, త్రిక్క అని 3 రకాల రోగాలు ఉంటూ ఉంటాయి. ఉంగడి, అదురు, త్రిక్క అని 3 రకాల రోగాలు ఉంటాయి. ఆ రోగాలు ఆవులకు వస్తాయా అన్నది పసిగట్టగలను. దానికి తగిన వైద్యం చేయగలను. ఏ ఆవుకి ఏ ఆహారం పెడితే ఆరోగ్యాన్ని పుంజుకుని బాగా పాలు ఇస్తుందో నేను అలా ఏర్పాటు చేయగలను. విశేషించి నాకు కలిగిన ప్రజ్ఞ ఒకటి ఉంది అని చెప్పాడు.
ఈ ఆబోతు వలన ఈ ఆవు చూలు కట్టి దూడను కంటుంది అని నిర్ణయం చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆబోతును సక్రమంగా నిర్ణయం చేయకపోతే మంచి జాతికి సంబంధించిన దూడలు మళ్ళీ పుట్టడం కష్టమవుతుంది. కాబట్టి దానికి తగిన జాతి ఆబోతును చూడగలగాలి. కేవలం ఆవులను చూస్తే సరిపోదు. నాకు ఎంత తెలుసంటే, నేను ఒక ఆబోతును చూసి ఈ ఆబోతు వలన ఈ జాతి ఆవులు పుడతాయి అని కానీ నేను చెబితే, ఆ ఆబోతు వలన దాని సంపర్కం వలన ఆవు దూడలను కనడం కాదు, దాని మూత్రం వాసన తగిలిన దాని మీద గాలి ఆవుకి వచ్చిన ఆవు చూల నిలబడుతుంది, అలా చెప్పగలను అన్నాడు. ఇది ఆవుల విషయంలో తనకు ఉన్న పరిజ్ఞానంతో పతాకస్థాయి అన్నమాట. అంత దూరం మాట్లాడగలిగితే ఖచ్చితంగా గోపాలుడిగా ప్రజ్ఞ ఉంది అని తెలుస్తుంది. అన్నీ విన్ని విరాటరాజు గారు అన్నాడు, బాగుంది, నిన్ను నా గోసంపద రక్షించడానికి తీసుకోవాల్సిందే. కానీ అంటే విరాట పర్వంలో విరాటరాజు గారు పాండవులను ఖచ్చితంగా లెక్క కట్టేశాడు కదండి. కానీ అంతకంటే ఎక్కువ దాటలేకపోయాడు. అంటే 5గురు వరుసగా వచ్చినా ఏదో తేడా ఉన్నదని మాత్రం కనిపెట్టలేకపోయాడు. పాండవులకు ఈశ్వరానుగ్రహం ఉండడం వల్లనే అలా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, నీకు గోసంపదను రక్షించడానికి తీసుకుంటాను, కానీ నీ మాట గొల్లవాళ్లలా ఉంది. పరిశీలనగా చూస్తే నీవు తాళ్ళు తప్పెట్లు తగిలించుకున్నావు, ఆవులకు దూడలను కట్టే పలుపులు తగిలించుకున్నావు, కానీ నీలో గొల్లతనం లేదు. నిన్ను చూస్తే ఏమనిపిస్తోందో తెలుసా? నువ్వు ఖచ్చితంగా సూర్యచంద్ర వంశాలలో ఏదో ఒక వంశానికి చెందిన ప్రసిద్ధుడైన ఒక రాజకుమారుడివి, కానీ నువ్వు గొల్లవాడిగా కనబడుతున్నావు. కాబట్టి నీకు గోశాలకు సంబంధించిన పదవి ఇవ్వను. నువ్వు నీ స్థాయికి తగిన పదవిని స్వీకరించు, నా సంపదను రక్షణ చేయి, నా రాజ్యానికి రక్షణ చేయి, నువ్వు ఆ పదవిలో ఉండు, అంతే తప్పితే గోసంపదకు సంబంధించినవి అటువంటి పదవి నీకు వద్దు అన్నాడు. అంటే సహదేవుడు అన్నాడు, మహారాజా, దేహంలో ఏదో ఒక మెరుపో కాంతో ఉన్నంత మాత్రం చేత అటువంటి పదవి చేయగలవాడినా నేను? అర్భకుణ్ణి. ఆవుల్ని దూడలని తోడడం రక్షించడం తప్పితే అంతకన్నా నాకు ఏ పరిజ్ఞానమూ లేదు. అటువంటి నా యందు నీవు విశేషమైన వాత్సల్యం చూపించి పెద్ద పెద్ద పదవులు తీసుకువచ్చి కట్టబెట్టినా నేను వాటిని నిలబెట్టుకోగలిగిన వాడను కాను. నాకు తగిన పదవి, నేను అడిగిన పదవి, ఆయన ఆవులని దూడలని కాపాడగలిగిన పదవి ఇవ్వు, అది చాలు అన్నాడు. అంటే విరాటరాజు గారు అన్నారు, నేను ఎంత చెప్పినా నువ్వు పెద్ద పదవిని స్వీకరించడానికి ఇష్టపడకపోతే, నిజంగా నీవు పెద్ద పదవులు నిర్వహించడానికి శక్తి లేనివాడివి అని అనుకుంటే, నేను నీకు ఇస్తున్న పదవి నీకు ఉచితము అని నిజంగా నీవు నమ్మితే, పెద్ద పెద్ద పనులు చేయడం నిజంగా నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఆ పని చెయ్యి. కానీ నువ్వు కేవలం ఆవుల్ని దూడలని కాపాడడం కాదు, నా సమస్త గోసంపదను రక్షించే అధికారిగా నువ్వు ఉండు. ఇప్పటి వరకు అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు నీ కింద పనిచేస్తారు అన్నాడు. అంటే ఇంచుమించుగా గో విషయానికి సంబంధించిన ప్రభుత్వ నిర్వహణని సహదేవుడి చేతిలో పెట్టేశాడు. సహదేవుడు చాలా సంతోషించాడు. వెంటనే గోశాల వైపుకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా 5గురు పాండవులు విరాటరాజు గారి కొలువులో చేరిపోయారు. ఇక ఉన్నది ఎవరండి? ద్రౌపదీదేవి. పాండవులు 5గురు చేరిపోతే అజ్ఞాతవాసం పూర్తవదు కదండి. ద్రౌపదీదేవి కూడా చేరాలి. ద్రౌపదీదేవి పాండవుల్లా వచ్చి చేరడం కుదరదు. ఆమె వచ్చి విరాటరాజు గారిని అడగలేదు. ఆమె మహాపతివ్రత. ఆమె సభలోకి వచ్చి విరాటరాజుని, నీ భార్యకు నేను సైరంధ్రిని, ఆ సైరంధ్రిగా పనిచేస్తాను అని అడగదు. మరేంటి మార్గం? ఇప్పుడు తిన్నగా వెళ్ళి సుదేష్ణ దృష్టిలో ఆవిడే పడాలి. కానీ సుదేష్ణ దృష్టిలో పడడం అంత తేలిక కాదు. ఎందుచేతనంటే సుదేష్ణ అంతఃపురంలో ఉంటుంది. అంతఃపురంలో ఉన్న సుదేష్ణ దర్శనానికి ఈవిడ ప్రయత్నించిందంటే ఈవిడికి దర్శనం లభించవచ్చు, లభించకపోవచ్చు. మధ్య వాళ్ళ మాటలు, ప్రవర్తన ఎలా ఉంటుందో మనం లెక్క కట్టలేం కదండి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఒక్కతియే తనంత తానుగా ఆమె ప్రయత్నం చేసుకోవాలి. ఆవిడ అగ్నిహోత్రంలోంచి పైకి వచ్చినటువంటి అయోనిజ. విరాట పర్వం, సుందరాకాండ పక్కపక్కనే నడుస్తూ ఉంటాయండి. సీతమ్మ తల్లి అయోనిజ, ద్రౌపదీదేవి అయోనిజ. సీతమ్మ తల్లి అరణ్యవాసం చేసింది, ద్రౌపదీదేవి అజ్ఞాతవాసం చేసింది. సీతమ్మ తల్లిని రావణుడు చెరపట్టే ప్రయత్నం చేశాడు, ద్రౌపదీదేవిని కీచకుడు చెరపట్టే ప్రయత్నం చేశాడు. ఇంక ముందు వస్తుంది మనకి. రావణుడు సీతమ్మని అనరాని మాటలు అన్నాడు, కీచకుడు ద్రౌపదీదేవిని అనరాని మాటలు అన్నాడు. పతివ్రత జోలికి వెళ్ళినందుకు రావణుడు మరణించాడు, పతివ్రత జోలికి వెళ్ళినందుకు కీచకుడు మరణించాడు. అక్కడ రామచంద్రమూర్తి గొప్ప ధర్మమూర్తి, ఇక్కడ పాండవులు ధర్మమూర్తులు. సుందరాకాండ సందేశం ఏదో, విరాట పర్వం సందేశం కూడా అదే. తిక్కన గారు భారతాన్ని ఆధునీకరిస్తూ ఒక మాట అంటారు, హృదయాహ్లాది చతుర్థ మూర్జిత కథోపేతంబు అన్నారు. చతుర్థ అంటే 4వది, ఊర్జిత కథోపేతంబు అంటే కథ క్రమక్రమంగా రసపట్టులోకి వెడుతుంది అని అర్థం. రసపట్టులోకి వెళ్ళడం అంటే విరాట పర్వం ఇక్కడి వరకు ఒక ఎత్తు, ఇక్కడి నుంచి ఒక ఎత్తు. ఎందుచేతనంటే ఇప్పుడు ద్రౌపదీదేవి బయలుదేరింది. పాండవుల తేజస్సు ఎటువంటిదో
ద్రౌపదీదేవి అందం అటువంటిది, ఆవిడ సౌందర్యం అటువంటిది. మగవాడి తేజస్సు మగవాడికి రక్షణ హేతువు, ఆడదాని అందం ఆడదానికి ప్రమాదకరమైనది. అందాన్ని సహృదయంతో అర్థం చేసుకోలేని దౌర్భాగ్యులు ఉన్నప్పుడు స్త్రీకి అందం ప్రమాదకరమే అవుతుంది. అటువంటి అందం ముందు పరాశక్తి సౌందర్యాన్ని చూసి రెండు చేతులు ఎత్తి నమస్కరించగలిగినటువంటి హృదయ ఔదార్యం, వైశాల్యం వంటి బుద్ధి కలిగిన పురుషులు ఉన్నప్పుడు స్త్రీ సౌందర్యం స్త్రీకి శాపహేతువు కాదు, ఆమెకి ప్రతిబంధకం కాదు, ఆమెను ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు ద్రౌపదీదేవి యొక్క అందం ఆమెను ఇబ్బంది పెడుతోందా లేదా సహకరిస్తోందా? కాబట్టి ఇప్పుడు ఈమె రాణి దృష్టిలోకి వెళ్ళాలి అంటే పెద్ద కలకలం ఒకటి జరగాలి. ఏమిటా కలకలం అని రాణి తన గవాక్షంలోకి వచ్చి చూస్తుంది. ఆవిడ గవాక్షంలోకి వచ్చి చూసేటట్టుగా రాచవీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ద్రౌపది వెంట నడవాలి. వాళ్ళు అలా ద్రౌపది వెంట నడవడానికి ఆవిడేమీ ప్రత్యేకంగా చేష్టితం చెయ్యక్కర్లేదు. కోలాహలం సృష్టించడానికి ఆవిడకి ఉన్న ఒకే ఒక్క సంపత్తి ఆవిడ అందం. ఆవిడని చూడగానే ఎంతటి అందం, ఇంత అంతగత్తేమిటి అన్న భావన రావాలి. ఇప్పుడు ద్రౌపదీదేవి అందాన్ని అభినందించగలిగిన వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. ఒకళ్ళు పవిత్ర దృష్టితో చూడగలిగిన వారు, ఆహా ఎవరి తల్లి లక్ష్మీదేవిలా ఉందే, ఆ తల్లిది ఎంత గొప్ప తేజస్సు అని అనుకోవడం, పవిత్ర భావన కలిగి ఉండడం. ఆమె ఎంత అందంగా ఉందో అని అనడం రెండవ భావన. ధర్మరాజు గారి లెక్క ప్రకారం అక్కడి ప్రజలు పాపాత్ములు కారు. ప్రభుత యందు లేదా అధికారం యందు ఉన్న వాళ్ళలో అక్కడికక్కడ పెంకిఘటాలు ఉండవచ్చు, కానీ ఒకసారి అంతఃపురంలోకి ద్రౌపదీదేవి వెళ్ళిపోతే ఇక ఆవిడికి పురుషులు కనబడే అవకాశమే లేదు, ఆవిడ పురుషులకి కనబడే అవకాశం కూడా లేదు. ఎందుచేతనంటే అంతఃపురం అంతా పేడివాళ్ళు ఉంటారు, పరమ వృద్ధులైన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ద్రౌపదీదేవి అందం ద్రౌపదీదేవికి ఇబ్బంది కలిగించేది కాదు. ఎప్పుడు అంతఃపురంలోకి వెళ్ళిపోతే ఆవిడ సంతోషంగా కాలం గడిపేస్తుంది. ఇక ద్రౌపదీదేవి అంతఃపురంలోకి చేరగలదు, ఆవిడ పాతివ్రత్యం అటువంటిది, ఆవిడ పాతివ్రత్యం ఆవిడకి రక్షగా నిలబడుతుంది అని ధర్మరాజు గారు లెక్క కట్టారు. కాబట్టి అంతఃపురంలో ఆమెకి ఇబ్బంది రాదని ఆయన లెక్క కట్టేశాడు. కాబట్టి నిశ్చింతగా ఉన్నాడు. అంతఃపురంలోకి కీచకుడు వస్తాడని, ఆ వచ్చే సమయానికి ద్రౌపదీదేవి అక్కడ ఉంటుందని ధర్మరాజే కాదు ఎవ్వరూ కూడా ఊహించలేదు. అది ఈశ్వరాజ్ఞ. రాణివాసంలోకి కీచకుడు హఠాత్తుగా వచ్చాడు. అతను రావడం ఎవరికీ తెలియదు. ద్రౌపది అక్కడే ఉంది. ఇప్పుడు కీచకుడు ద్రౌపది వలన పడిపోవాలి. తన వారన్న వారు లేని చోటికి వెళ్ళి హనుమ రాక్షసులను మర్దించినట్టు తానెవరో ఎవరికీ తెలియకుండా పైకి శబ్దం రాకుండా కీచకుడిని గుద్ది చంపాలి. ఇది భీమసేనుడికి పరీక్ష. ధర్మరాజు ఎంత భయపడ్డాడో అంత గొప్ప విజయం సాధించాడు భీమసేనుడు విరాట పర్వంలో. అన్నగారు పొంగిపోయే విజయాన్ని సాధించి చూపించాడు. ఇదంతా మనం ముందు ముందు తెలుసుకుందాం. కాబట్టి ఇప్పుడు సైరంధ్రి ప్రవేశం జరగాలి. ఎక్కడికి? అంతఃపురంలో. విరాటరాజు కరువులోకి వచ్చి అంతఃపురంలోకి వెళ్ళాలి. ద్రౌపదీదేవి అంతఃపురం లోపలికి వెళ్ళాలి అంటే ఆమె వెళ్ళే తీరును తిక్కన గారు వర్ణించారండి. చాలా అందంగా వర్ణించారు. ఆవిడ ఏ రకంగా నడుచుకుంటూ వెళ్ళి అంతఃపురానికి చేరుకుంది, సుదేష్ణ దృష్టిలో పడింది అనేటటువంటి విషయాన్ని మనం తిక్కన గారు ఎంత చక్కగా పద్యాల రూపంలో చెప్పారు. దానిని వివరించి ఆ పద్యాలకు అర్థం కూడా తెలుసుకుంటూ రేపు సైరంధ్రిగా ద్రౌపదీదేవి అంతఃపురంలో ఏ రకంగా చేరింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.